కుంభరాశి ఫలితాలు మే మాసం. ఈ మే మాసంలో కుంభరాశికి ఎలా ఉంది, స్థితిగతులు ఎలా ఉంటాయి అనేది చెప్పబోతున్నాను. ధనిష్ట నక్షత్రము 3-4 పాదములు అనగా, శతాభిష నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా, పూర్వభద్ర నక్షత్రము 1, 2, 3 పాదములు అనగా కుంభరాశి ఫలితాలు. ఈ కుంభరాశిలో ఆదాయంలో 8, ఖర్చులో 14, రాజపూజితలో 7, అవమానాలు 5 అనగా మీరు ఆదాయాన్ని మించిన ఖర్చు ఉంది. మీరు ఏ రూపాయి ఖర్చు పెట్టాలన్నా, ఏ పని చేయాలన్నా మీ పెద్దవాళ్ళ డైరెక్షన్ మీరు తీసుకోవాలి. ఏ పనికి పోవాలన్నా కూడా కొన్ని జాగ్రత్తలు మీరు తీసుకున్నట్టుగైతే మీ జాతకాన్ని బట్టి, మీ యోగాన్ని బట్టి, మీ నక్షత్రాన్ని బట్టి మీకు మంచి మంచి రోజులు అనేది ఎదురవుతున్నాయి. మరి ముఖ్యంగా ధనప్రాప్తి యోగం ఈ జాతకంలో ఉండవలసిన వాళ్ళకి మంచి అదృష్ట యోగం రాబోతుంది. అది స్త్రీ నుంచో పురుషుడి నుంచో వాళ్ళు చేసే భూమిలో నుంచి బంగారం దొరికే అదృష్ట ప్రాప్తో చెప్పలేం. ఏదో ఒక విధంగా వీళ్ళకి అదృష్ట గడియలు అనేది రాబోతున్నాయి. అది ధనప్రాప్తి యోగం అనేది ఒక పెద్ద స్థాయిగా ఎదగాల్సింది కూడా వీళ్ళ యోగంలో ఉంది. మరి ఈ కుంభరాశి వాళ్ళు మెయిన్గా కుటుంబ బాధ్యతలన్నీ వీళ్ళు ఈపి మీద వేసుకొని ఈ కుటుంబాన్ని డెవలప్మెంట్ కావాలని, వీళ్ళకి పెళ్ళిళ్ళు కాకపోయినా, వీళ్ళకి ఉద్యోగాలు రాకపోయినా కుటుంబాన్ని గురించి పోరాటం చేసుకుంటూ ఈ కుటుంబాలు మనకి ఇల్లే మన జీవిత లైఫ్ అనుకొని పోరాటం చేస్తుంటారు. వీళ్ళని చాలామంది కరివేపాకు మాత్రం వాడుకుంటారు. వాళ్ళ అవసరాలన్నీ వాడుకొని వీళ్ళని పక్కకు తీసి పక్కకు పెట్టేసి వాళ్ళ మ్యారేజ్లు అయిపోయిన తర్వాత వాళ్ళ దారిలో వాళ్ళు వెళ్ళిపోతుంటారు. మరి నేను ఇన్ని రోజులు చేసిన కష్టం ఇదేనా, ఇన్ని రోజులు చేసిన బాధ ఇదేనా, మరి నేను చేసిన దానికి నాకు ఇంతేనా ప్రతిఫలం, మరి నాకంటూ మంచి రోజులు రావా అని ఈ కుంభరాశి వాళ్ళు చాలా విధానాలుగా సతమతమైపోతుంటారు. కాబట్టి గత 7 సంవత్సరాల్లో వీళ్ళు 7 నాటి శని వల్ల ఎంతో బాధపడుతూ ఉండి ఇప్పుడు చివరి స్టేజీకి వచ్చేసారు. అంటే లాస్ట్గా ఒక గట్ట ఎక్కాల్సిన టైం దగ్గరికి వచ్చింది, ఒక గట్టు ఎక్కాల్సిన టైం దగ్గరికి వచ్చేసింది. చివరి భాగంలో ఉన్నారు. మరి ఈ చివరి భాగంలో నుంచి పెద్ద స్థాయిగా ఎదగాల్సిన యోగం కూడా ఇలా జాతక యోగంలో ఉంది. మరి వీళ్ళ మీద ప్రజాఘోష ఎక్కువగా కనబడుతుంటుంది, ప్రజల ఏడుపు ఎక్కువగా ఉంటుంది.